ఉన్న పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలకు డ్రైవర్లుగా రాబాకండి. 3 రోజులకు లైసెన్స్ వచ్చేస్తుంది. 3 రోజులకు లైసెన్స్ వచ్చిన తర్వాత కంపెనీ అయినా ఇంట్లో అయినా నాకు తెలిసిన వరకు కంపెనీలు అయితే లైసెన్స్ ఈరోజు వచ్చిందనుకోండి, రేపు మీకు బండి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు, మీ దగ్గర సంతకం పెట్టుకుంటారు, ఈ బండి నీ హ్యాండ్ ఓవర్లో ఉంది అని బయట తోసేస్తారు. దాంట్లో ఇంకా ఒక పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈరోజు అయితే శుక్రవారం, ఆర్డర్లు అయితే పెద్దగా ఉండవు. శుక్రవారం ఎందుకు ఉండవు అంటే చెప్తాను చూడండి. 12, 1 గంట లేకపోతే 3, 4 గంటలకు పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. కోయటోళ్ళు పడుకొని మళ్ళా ఈరోజు శుక్రవారము 12 పైన 1 గంటకి 2 గంటలకి నిద్ర లేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు నిద్ర లేసి అప్పుడు ఆర్డర్లు చేస్తారనమాట. కాబట్టి మధ్యాహ్నం వరకు అయితే ఎటువంటి ఆర్డర్లు ఉండవు. సిటీ చూడండి, నేను పనిచేసేది ఇక్కడ అనమాట. ఈ 2 రెస్టారెంట్లలో నేను పనిచేసేది ఈ 2 రెస్టారెంట్లలో అనమాట. అంటే అది వచ్చి స్వీట్ షాప్ అంటే మీకు చాక్లెట్స్, ఖర్జూరం, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అనమాట. అలాగే క్యాటరింగ్, ఐస్ క్రీమ్ అన్నీ ఉంటాయి దీంట్లో వచ్చి ఓన్లీ ఫుడ్ అనమాట. ఇదైతే చాలా ఎక్స్పెన్సివ్. జేపీహెచ్ అనేది మీకు తక్కువగా దినాలన్నీ కూడా 2 దినాలు పెట్టాలి. అది తక్కువ అంటే కూడా అది మీకు ఒక పక్కకు కూడా సరిపోదు. నాకైతే ఒక పక్కకు కూడా సరిపోదు. అంత బ్రెడ్ ఇస్తారు అంతే. బ్రెడ్ దాని లోపల చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా పెట్టిస్తారు అంతే. కడుపు నిండా తినాలంటే 15 కేడీ పెట్టాలి. 15 కేడీ పెడితే కడుపు నిండిపోతుంది. ఆ 15 కేడీ ఒక నెల అంతా తినచ్చు మనం బయట అయితే. ఒక బ్రదర్ నన్ను ఒక కామెంట్ అడిగాడు. ఆ కామెంట్ ఏమని అడిగాడంటే, అన్న లైసెన్స్ ఎన్ని రోజులకు వస్తుంది అని. ఎన్ని రోజులకు వస్తుంది అంటే, మీరు కువైట్కి వచ్చిన రోజు నుంచి కువైట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మెడికల్కి పంపిస్తారు. మెడికల్లో పాస్ అయితే సివిల్ ఐడి కార్డు వస్తుంది. సివిల్ ఐడి కార్డు తీసుకొని తర్వాత లైసెన్స్కి అప్లై చేస్తారు. ఈ సివిల్ ఐడి కార్డు వచ్చేదానికి మీకు 2 నెలలు టైం పడుతుంది. 2 నెలలు తర్వాత మీకు కంపెనీలు అయితే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయిస్తారు. ఇవంతా కూడా చేస్తారనమాట. అలాగే అప్పుడే లైసెన్స్కి కూడా అప్లై చేస్తారు. డ్రైవర్ అయితే లైసెన్స్కి అప్లై చేస్తారు. లైసెన్స్కి అప్లై చేశాక మీకు ఫస్ట్ ఐ టెస్ట్ చేపిస్తారు. కండ్లు టెస్ట్ చేపిస్తారు. మన ఇండియా మాదిరి చెవులు గివులు అవంతా అయితే ఉండదు అనమాట. ఇక్కడ ఓన్లీ ఐ టెస్ట్ చేస్తారు. మీకు కండ్లు కరెక్ట్గా ఉన్నాయి. మీకు ఒకవేళ సైట్ ఉంటే కన్నా అద్దాలు తెచ్చుకోండి. ఇండియాలో ఒకసారి చెక్ చేయించుకోండి. సైట్ ఉంది అని తెలిస్తే అక్కడి నుంచి అద్దాలు తెచ్చుకోండి, అద్దాలు పెట్టుకోండి, సరిపోతుంది. మీకు లైసెన్స్ వచ్చేస్తుంది. ఒకవేళ అక్కడ అద్దాలు తీసుకోలేదు, ఇక్కడికి వచ్చాక మీరు మళ్ళీ మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు సైట్ ఉందని ఇక్కడ కన్ఫర్మ్ అయిందనుకోండి, కంపల్సరీ అద్దాలు తీసుకుంటేనే మీకు లైసెన్స్ వస్తుంది. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. అద్దాలు కంపల్సరీ సైట్ ఉండే వాళ్ళకైతే. సైట్ లేని వాళ్ళకైతే తర్వాత మీకు కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ ఎగ్జామ్ అయిన రోజే కంప్యూటర్ ఎగ్జామ్ పాస్ అయితే డ్రైవింగ్ టెస్ట్కి పంపిస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు కంప్యూటర్ ఎగ్జామ్ పాస్ అయిపోయారు, తర్వాత ట్రైల్ ఎత్తేదానికి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు ట్రైల్ ఎత్తేది కూడా మీరు పాస్ అయిపోయారనుకోండి, 3 రోజులకంతా లైసెన్స్ వచ్చేస్తుంది. లేదు ఫెయిల్ అయ్యారనుకోండి, మీకు మళ్ళీ 1 వీక్ తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారనమాట ట్రైల్ ఎత్తేదానికి. మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది అంటే మళ్ళీ ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ ట్రైల్ ఒక్కటే. రెండోసారి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ పాస్ అయిపోతే ట్రైల్ ఒక్కటే ఉంటుంది. లేదు మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారంటే ఎగ్జాము ట్రైల్ 2 ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా? ఈ లైసెన్స్ ఎన్ని రోజులకు వస్తుంది? కరెక్ట్గా 3 రోజులకంతా లైసెన్స్ వచ్చేస్తుంది. 3 రోజులకు లైసెన్స్ వచ్చేస్తుంది. 3 రోజులకు లైసెన్స్ వచ్చిన తర్వాత కంపెనీ అయినా ఇంట్లో అయినా నాకు తెలిసిన వరకు కంపెనీలు అయితే లైసెన్స్ ఈరోజు వచ్చిందనుకోండి, రేపు మీకు బండి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు, మీ దగ్గర సంతకం పెట్టుకుంటారు, ఈ బండి నీ హ్యాండ్ ఓవర్లో ఉంది అని సంతకం పెట్టి బయట తోసేస్తారు. దాంట్లో ఇంకా ఒక పెద్ద ప్రాబ్లం ఉండదు. అదేం ప్రాబ్లం అంటే, ఇప్పుడు మీకు కొత్త మన ఇండియాలో అయితే రైట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్. ఓకేనా? అక్కడ రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ కూడా మీరు రైట్ సైడ్ వెళ్ళాలా. మనం అక్కడైతే లెఫ్ట్ సైడ్ వెళ్తాం, ఇండియాలో రైట్ సైడ్ వెళ్ళాలా. కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. ఒక 4 రోజులకి సెటరేట్ అయిపోతుంది. కానీ దీంట్లో ప్రాబ్లం ఏమిటంటే, మీరు ఏడన్నా యాక్సిడెంట్ కానీ లేకపోతే సిగ్నల్ జంపులు కానీ, ఇప్పుడు సిగ్నల్ జంపులు చేస్తే 150 KD, అలాగే స్పీడ్ లిమిట్ క్రాస్ చేస్తే ఇప్పుడు ఒక రోడ్డు, నా ఎగ్జాంపుల్ 4వ నెంబర్ రోడ్డు 80 స్పీడు, కానీ 80 పైన మీరు వెళ్ళారనుకోండి 150 ఫైన్ వస్తుంది. కెమెరాలు ఉంటాయి, ప్రతి దగ్గర కెమెరాలు ఉంటాయి. 150 ఫైన్ వస్తుంది. అది ఎవరు కట్టాలా అంటే మీరే కట్టుకోవాలి, మీ శాలరీలో నుంచే కట్టు. పొరపాటున ఏడన్నా యాక్సిడెంట్ అయింది, ముందర బండి వెనక బండి సిగ్నల్స్ దగ్గర ఏదన్నా ఫాస్ట్గా పోతాండి, వాడొచ్చి మీరు ఇక్కడ రూల్ ఏమిటంటే, మీరు పోయి గుద్దారనుకోండి మీదే తప్పు. ఓకేనా? ఎవరైనా మిమ్మల్ని వెనకాల వచ్చి గుద్దాడు అనుకోండి, వాడిదే తప్పు. మీరు సడన్ బ్రేక్ వేసినా కూడా వాడిదే తప్పు.
అర్థమైంది కదా. దవ్వార్లో అయితే దవ్వార్ అంటే రౌండ్ అబౌట్లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ఎవరన్నా వచ్చి గుద్దారంటే మీది తప్పు. ఎంటర్ అయిపోయాక మిమ్మల్ని ఎవరన్నా వచ్చి గుద్దారంటే వాళ్ళది తప్పు అనమాట. అర్థమైంది కదా. మనం అక్కడ రోడ్డు పైన మనం ప్రజెంట్ లోపల ఉండేటప్పుడైతే మంది తప్పు ఉండదు. అర్థమైంది కదా. ఇవంతా ఏ ఫైన్ వచ్చినా ఏం యాక్సిడెంట్ అయినా కూడా మీ శాలరీలో నుంచే కట్ చేస్తారు. లేదు శాలరీలో నుంచి కట్ చేయకూడదు అనుకుంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ లైసెన్స్ పైన కేసు ఫైల్ చేసుకొని ఇన్సూరెన్స్కి అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఆ పార్టీకి మీకు ఇద్దరికి ఇన్సూరెన్స్ సెటిల్ అవుతుంది అనమాట. అట్ట కూడా చేసుకోవచ్చు. కానీ లైసెన్స్ పైన కేసు కానీ ఫైల్ అయింది అనుకోండి, మీకు ఏమవుతుందంటే లైసెన్స్ పైన పాయింట్స్ తగ్గుతాయి. పాయింట్స్ తగ్గిందంటే మినిమం ఇన్ని పాయింట్స్ అని ఉంటుంది. సిగ్నల్ జంప్ అయినా, రెడ్ సిగ్నల్ క్రాస్ అయినా, లేకపోతే ఓవర్ స్పీడ్ అయినా, నో పార్కింగ్ అయినా, ఇవన్నిటికీ కూడా మీకు లైసెన్స్కు పాయింట్లు తగ్గుతాయి. కొన్ని పాయింట్ల వరకు తగ్గాయి అనుకోండి, ఇన్ని ఉంటాయి. అన్నిటికన్నా తగ్గింది అనుకోండి మీకు లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 year 2 years ఇలా హోల్డ్లో పెట్టేస్తారనమాట. మీరు బండి తోలేదానికి ఉండదు. అర్థమైంది కదా. ఇవన్నీ రిస్కులు ఉంటాయన్నమాట. అందుకే నేను ఏమని చెప్తాను, భయ్యా వద్దు భయ్యా, డ్రైవర్గానే వద్దు అని నేను చెప్తాను అనమాట. వీలైతే రండి, ఏ పనికైనా రండి, బయట ఏ వర్క్కి వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే శాలరీ అంతా అంతే భయ్యా. ఇప్పుడు ఇక్కడ నేను పనిచేసే దగ్గర ఆఫ్రికా కంట్రీ నుంచి వచ్చారు. వాళ్ళు 110 kgకి వచ్చారు శాలరీ. డ్రైవర్ 110 kg అంటే అతనికి ఒక ఫైన్ వచ్చిందంటే, ఒక సిగ్నల్ జంప్ ఫైన్ వచ్చిందంటే 150 kg, 1.5 నెలల జీతం ఎగిరిపోతుంది. అర్థమైంది కదా. అందుకే డ్రైవర్గా రావద్దండి. అదే ఇంకొక అతను వచ్చి షాప్లో రెస్టారెంట్లో పనిచేసేదానికి వచ్చాడు అనమాట. అతనికి 110. అతని శాలరీ ఇప్పుడు ఒకవేళ కటింగ్లు అంటే ఇక్కడ ఏదన్నా డ్యామేజ్ అయితే, వస్తువులు ఏదన్నా పొరపాటున కింద పడిపోతే కట్ చేస్తారు. కానీ 150 ఇంత అయితే కట్ చేయరు కదా. ఈ చిన్న లాజిక్ గుర్తు పెట్టుకోండి, మర్చిపోవద్దండి. డ్రైవర్గా వద్దు. కువైట్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలకు డ్రైవర్లుగా రాబాకండి. ఏ పనికైనా రండి, ఇబ్బంది లేదు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే డ్రైవర్గా వస్తాం అనే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళు అంటే మన బయట భారతదేశం నుంచి కానీ బయట ఏ కంట్రీ నుంచి అయినా వచ్చిన వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. నేను కొన్ని ప్రూఫ్లు కూడా చూపిస్తాను, ఓకేనా.